ఇల్లు అద్దెకిస్తున్నారా? అయితే ఉగ్రవాదులు టెర్రరిస్ట్ గ్రూపుల సానుభూతి పరులు మీ ఇంట్లో తిష్ట వేయొచ్చు. ఇటీవల అరెస్ట్ అయిన వాళ్ళు ఇలాగే రెంట్కి దిగి హైదరాబాద్లో విధ్వంసానికి ప్రయత్నించారు. మరి మీ ఇంట్లో అద్దెకి దిగుతున్న వారెవరో తెలుసుకున్నారా? హైదరాబాద్ అంటే ప్రశాంతతకు మారు పేరు. ఇది పైపైకి కనిపించే నగర రూపం, కానీ అసలు రూపం వేరే ఉంది. జడలు విప్పుకుంటున్న ఉగ్రవాదం నివురుగప్పిన నిప్పులా దహించేందుకు నిరంతరం సమాయత్తం అవుతూనే ఉంటుంది. నేరస్తులు ఎక్కడ ఎవరిపై విరుచుకుపడాలో ప్రణాళికలు రచిస్తూనే ఉంటారు. రక్తం రుచిమరిగిన పిశాచాలు నగరంపై పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంటాయి. గొలుసు దొంగల ముఠాలు, సుపారీ హత్యలు, బాంబు పేలుళ్లు, తుపాకీ మోతలు, ఇలా నేర సామ్రాజ్య నగరంలో వేళ్లొనుకు పోతోంది. వీళ్లందరికీ ఆశ్రయం కల్పిస్తోంది మీరే కావచ్చు. ఎందుకంటే వాళ్లు సామాన్య వ్యక్తుల్లాగే కనిపిస్తారు. నేరస్తులు, ఉగ్రమోకలు మీ ఇంటికే రావచ్చు. వ్యాపారమనో, ఉద్యోగమనో, చదువు పేరుతోనో ఇల్లు అద్దెకు తీసుకోవచ్చు. డబ్బులొస్తాయి కదా అని మీరు రెంటుకు ఇచ్చేయొచ్చు. ఆ తర్వాత జరిగే విధ్వంసానికి కారణం మీరే అవుతారు. అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. దేశంలో జరుగుతున్న పేలుళ్లు మూలాలు నగరంలోనే బయటపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చైన్ స్నాచర్స్ నగరంలోనే తిష్టవేసి నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు అప్రమత్తత చాలా ముఖ్యం. పాత బస్తీలో ఐసిస్ సానుభూతి పరులు ఎన్ఐఏకు చిక్కడంతో పోలీసులు నో యువర్ టెనెంట్స్ పేరుతో ఇంటి యజమానుల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అద్దెకు వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు వారు ఏం చేస్తున్నారనేది నిఘా ఉంచితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ముఖ్యంగా నో యువర్ టెనెంట్, వితౌట్ ప్రాపర్ టెనెంట్ వెరిఫికేషన్ లేకుండానే ఈ బయట రాష్ట్రాల నుంచి వచ్చే యువకులకి, జాబ్ పర్పస్ వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఈ యొక్క అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు వస్తున్నారో, ఎలా వెళ్తున్నారో వాళ్ళ వెరిఫికేషన్ సరిగ్గా లేకపోకుండా వీళ్ళు ఇవ్వడంతో ఈ యొక్క సెక్యూరిటీకి చాలా థ్రెట్గా మారింది. జిహెచ్ఎంసి హాకై ద్వారా కంపల్సరీగా ఈ యొక్క టెనెంట్, నో యువర్ టెనెంట్ని రిజిస్ట్రేషన్ చేయాలి, వెరిఫికేషన్ చేయాలని అందరికి అప్పీల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళలో కూడా అవగాహన రావడం జరుగుతుంది. పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై నగరవాసులు కూడా సానుకూలంగా ఉన్నారు. किराएदार का आधार कार्ड और इनकी कारोबार में या मुलाजिमत से मुताल्लिक़ भी तफसीली तस्दीक हासिल करें। मकानदार मकान का किराए पर देने के मामले में अगर कोई लापरवाही करेंगे तो सारे महल्ले के लोग तफरीक का बहस बनेंगे। ये सब के महल्ले वालों के लिए, हर आवाम के लिए है। ये पुलिस का बहुत अच्छा काम है। हम लोग इसको अप्रिशिएट करते हैं पुलिस के डिपार्टमेंट के साथ। वेरी गुड, वेरी नाइस। కొత్తగా ఇల్లు అద్దెకిచ్చే వాళ్లు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. నిఘా పెట్టడం, గుర్తింపు కార్డులు తీసుకోవడం, డౌట్ వస్తే పోలీసులకు సమాచారం అందించడం లాంటివి చేస్తే మంచిది.